చెలిమితో చెప్పుకున్న ఆవేదన. రేయి దాటుతున్నది, కటిక చీకటి కమ్ముతున్నది. మంచు మొదలకు గడ్డి ఎదురుచూస్తున్నది. కీటకాల సంచారమునకు సమయం ఆసన్నమవుతున్నది. నిశ్శబ్దపు రంగులు తెరుచుకున్నాయి, మాటల శబ్దాలు ముడుచుకున్నాయి. కాలువలోని సెలయేళ్ళు సంగీతం పలుకుతున్నాయి. సెలయేలులో ఉన్న మత్స్యములు సందడి చేయుటకు సిద్ధముగా ఉన్నాయి. పక్షుల కీరింతలు, ఆకుల చప్పట్లతో వింటున్న ఓ పకీరుని నేను. ఉదరం నింపుటకు అదరం వైపు చూచి, కరములలో శక్తి చాలక కరమలెత్తి అడుక్కుంటున్న ఉదకంబు తాకుటకు ఊరూరా తిరిగి, వస్త్రంబులు విడిచి అవని ఇచ్చిన ఆకులు ధరించి, నేలనే నివాస స్థలముగా నింగే నాకు ఆశ్రయపురంగా అలమటిస్తున్న ఓ అంధుడును నేను, ఓ బాటసారిని నేను. అడుగు అడుగు ఈ ధరణ మీద వేస్తూ ముందుకు వెళుతుండగా, నా కర్ణంకు ఎన్నడూ వినిపింపని ఓ స్వరం, ఒక స్వరం నాకు వినిపింపనాయే. ఎన్నో ఏళ్ళయ్యింది నేను స్వరము విని, అది కూడా నా పేరు ఎప్పుడు వినలేదే. ఓయ్ బిచ్చగాడా, ఒరే పకీరు అన్న తప్ప ఎవరు కూడా పేరు పిలిచిందే లేదే. నేను నా పేరు విని చాలా రోజులయ్యింది. ఇంతకీ ఎవరు పిలిచారు అని నేను కనులు తెరిచి చూద్దామంటే, నా కనులు కాయువును చూచి చాలా రోజులయ్యిందే. దగ్గరికి వచ్చినా నాకు ఏమి ఇస్తారా అన్న తప్ప ఎవరు వారని ముఖం చూచి చాలా రోజులయ్యిందే. ఇంతకు పిలిచింది ఎవరు, నా పేరు అతనికి తెలిసింది ఎలా, వారు ఎవరు అని ఆరా తీయగా, అతడే నా చిన్ననాటి స్నేహితుడే. ఏ స్థితిలో ఉన్నా, వస్త్రాలు ఏ విధముగా ఉన్నా, పరిస్థితులు ఏమి మారినా, శరీరం కుళ్ళిపోయి నశించిన, ఎంత దూరంగా ఉన్నా, కనులే మూతపడిపోయినా, చివరాఖరకు మనలను మనలుగా గుర్తించేది స్నేహితుడు ఒక్కడే. ధనబలం మనబలం లేకుండా చూచి, స్నేహంతో నూరార పిలిచి యారా ఎలా ఉన్నావనే మాట కేవలం స్నేహితుడి నుండే వస్తుంది. అది కూడా అతనికే చెల్లింది. అయితే ఇప్పుడు ఉండే స్నేహితుల్లా కాదు, కానీ మన పరపతిని చూచి పిలిచేవారి కన్నా నిజమైన స్నేహితుడు మనమేమి అయ్యున్నామో, ఏ స్థితిలో ఉన్నామో పలకరించక మానడు. ఏ స్థితిలో ఉన్నా పలకరించక మానడు అన్నమాట ఆ రోజు స్థితుల్లోనిదే. నా స్నేహితుడు నన్ను పిలిచిన వేళ నాకు గుర్తొచ్చింది. యారా, ఇలా అయిపోయావేంటి? నీ స్థితి ఎలా ఉండేవాడివి? నీవు ఒక రాజాలా ఉండేవాడివి. నీవు ఒకరి దగ్గర చేయి చాపడమా? రా, నేను నీకున్నా అంటూ నా చేయి పట్టి లాక్కొని వెళ్ళాడు. అయితే ఈ బిచ్చగాడు ఎవరు, అసలు ఇతని కోసం ఏమి అనిసని తెలుసుకున్నట్లయితే, ఇంతకీ ఇతని పేరు హర్షకుమార్. ఇతడు ఒకానొక స్థితిలో ఒక గొప్ప ధనవంతుడిగా, ఒక గొప్ప చదువుకునేవాడుగా, ఎంతో విజ్ఞానవంతుడిగా, మంచి ఉద్యోగం చేసి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. కానీ ఎందుకో ఏమయ్యిందో తెలీదు, ఇప్పుడు ఒక భిక్షగాడిగా అవతారం ఎత్తాడు. అంతే, విధి ఏ స్థితిలో ఎలా ఉంటుందో, కాలం ఏ విధంగా ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు కదా. ఒకానొక సమయంలో తాను కూడపెట్టిన సంపదంతా తన పిల్లల మీద పెట్టి, తన పిల్లలే తనకన్నా గొప్పవారైతే చాలు అని చెప్పి, తన పిల్లలను గొప్ప చదువులు చదివించి, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేసి, వారిని గొప్ప స్థితిలో ఉండేలా చూడాలని, వారిని చూసి మురిసిపోయి ఉండాలని తను ఆశపడ్డాడు. అయితే వారికి తనకున్నదంతా వ్రాసి తను దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన పిల్లలు గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ వారిని ఏమాత్రము కూడా పట్టించుకోకుండా, వారి ఉద్యోగాలే ముఖ్యమంటూ వీరిని విడిచిపోయారు. అయితే వీరి శరీరంలో శక్తి లేక, మంచాన కూడా ఆరోగ్యం బాగోలేక మంచాన పడి ఉన్నారు.
వీరి యొక్క భార్య చావు బ్రతుకుల మధ్య ఉంటే వారు ఏమి కూడా పట్టించుకోకుండా వారికేమి చెయ్యాలో తెలియక తమ సంపాదనే తమకు ముఖ్యమంటూ వీరిని తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఒకరి దగ్గర వారి శరీరంలో శక్తి చాలక ఏ పని చెయ్యాలో తెలియక కడుపు నింపటం కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపి సిగ్గు విడిచి చావడానికి భయపడుతూ బ్రతకడానికి కష్టపడుతూ ఇలా బిచ్చగాడి వేషంలో నడుపుతున్న ఈ జీవితాన్ని నా జీవితాన్ని అని తన మనసులో బాధని తన యొక్క స్నేహితుడితో చెప్పుకున్నాడు. ఆ మాటలు చెప్పుతూ తన ప్రాణాన్నే విడిచిపోయాడు ఈ హర్షకుమార్. అలా బిచ్చగాడు తన స్నేహితుడితో తన మనసులోని ఆవేదన, తన మనసులోని బాధ అంతను కూడా బయట విడిచి తన శరీరాన్ని మట్టిలో కలుపుకున్నాడు. తన ప్రాణ ఆయువుని వాయువుకి విడిచిపెట్టాడు. అంతే కదండి, మన మనసులోని బాధను మన స్నేహితులతో చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా మనకంటూ ఒక స్నేహితుడు ఉంటే మన మనసులోని బాధ అంతటిని కూడా అతను చెప్పుకుంటే అంతటి గొప్ప స్థితి ఇంకెవరికీ రాదు. అంత గొప్ప గెలుపు కూడా అంత గొప్ప ఎవరికి కూడా రాదు అని ఈ యొక్క చెలిమికి చెప్పుకున్న ఈ ఆవేదన కథ ద్వారా మనకు అర్థమవుతుంది కదండి. థ్యాంక్ యూ. మీ ప్రేమతో మీ కర్మదారి.